హలో, నేను మిస్ రావు. ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి తెలంగాణ సింహం లేచింది. తాను కొడితే మళ్ళా లేచేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి రంకెలు వేస్తుంది, హుంకరిస్తుంది, గాండ్రిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయాన్ని ఆయనే బతికించారని చెప్పి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా వినిపిస్తుంది. ఎలా బతికించారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఆ విషయంలో ఆ పార్టీకి సాటి మరొక పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సర్వే పెట్టారు. ఆ సర్వే ఏంటి? ఫామ్ హౌస్లో పాలనని కోరుకుంటున్నారా, ప్రజాపాలన కోరుకుంటున్నారా అని సర్వే పెడితే విచిత్రంగా ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి ఆ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఈ సర్వేనే కేసీఆర్ని తట్టి లేపింది. ఆయన ఫామ్ హౌస్లో కామ్గా నిశ్శబ్దంగా ఉన్నారు నిన్నటి వరకు కూడా. ఆ సర్వే ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే ఆయన ఇప్పుడు గాండిస్తున్నారు. కొడితే మామూలుగా ఉండదు, ఇంక మళ్ళీ లేసే పరిస్థితి ఉండదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సంకేతాలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇందుకే ఆ సర్వే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ సర్వే రిజల్ట్ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సర్వే, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి సర్వే ఇది క్లోజప్లో మీరు కూడా చూడొచ్చు. ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు తొలగించారు ఇప్పుడు చేసినటువంటి సెల్ఫ్ గోల్ని గమనించి. బట్ ఆ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటని చూద్దాం. ట్విట్టర్ హ్యాండిల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనేటువంటి ఒక సర్వే పెట్టారు. దాంట్లో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అని అంటే 92,551 మంది ఓట్స్ వేశారు. వ్యూస్ దాదాపు 361.5K దాదాపు వీళ్ళు చూసినటువంటి వాళ్ళు అనమాట. ఓట్లకు పాల్గొన్న వాళ్ళు 92,551 మంది ఓటర్స్. రిజల్ట్ ఏంటంటే 67% ఫామ్ హౌస్ పాలన కావాలని, అంటే కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ రెడ్డి గారి పాలన 33% కావాలనుకుంటున్నారు అని చెప్పి సర్వే వచ్చింది. దీన్ని చూసిన తర్వాత, ఈ సర్వే రిజల్ట్ని చూసిన తర్వాత ఇక కేసీఆర్ గారు లేచారు. కొనుక్కున్నటువంటి కేసీఆర్ గారు ఇక గాండ్రిస్తూ ఉన్నారు. ఇక తనదే మళ్ళీ పాలన, అధికారం వచ్చేస్తుంది, తానే సీఎం అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తూ ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి నాయకులతోటి చాలా హుషారుగా, ఆనందంగా, మళ్ళా ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉత్సాహంగా అప్పట్లో కనిపించాడు కేసీఆర్ గారు, అదే తరహాలో ఇప్పుడు ఆయన కనిపిస్తున్నారు. దానికి కారణము రేవంత్ రెడ్డి గారే. అందుకే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయాన్ని మళ్ళా చికిత్స చేసి రేవంత్ రెడ్డి గారే బతికిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు అనుకున్నది వేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరిగింది వేరు. వాళ్ళు యాక్చువల్గా ఈ సర్వే ఎందుకు పెట్టారని మనం ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక, ఈ మధ్యకాలంలో దావోస్ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి దాదాపు 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. 2 లక్షల కోట్లు అంటున్నారు, 1,85,000 కోట్లు అఫీషియల్గా పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సో ఈ పెట్టుబడులు భారీగా రావడాన్ని తట్టుకోలేక కొంతమందికి కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది అని చెప్పి ఈనోతో కూడినటువంటి హోర్డింగ్స్ వేశారు సిటీస్లో. ఎవరి గురించి అవి? ఆ పక్కన కేసీఆర్ గారు బొమ్మ వేశారు, ఇంకొక పక్క ఈనో వేశారు. అది అంటే కడుపు మంట ఎవరికి ఉంది? కేసీఆర్ గారి కడుపు మంట ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చాయి కాబట్టి ఈనో తాగండి అని చెప్పి ఆ సెన్స్ వచ్చేలాగా కడుపు మంటతో ఉంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అనేటువంటి సెన్స్ వచ్చేలాగా ఆ హోర్డింగ్స్ని డిస్ప్లే చేశారు. ఆ హుషారులో, ఆ ఆనందంలో ప్రజలు ఇప్పుడున్నటువంటి పాలనను ప్రజల వద్దకు పాలనగా భావించి, ప్రజాపాలనగా భావించి ఓటేస్తారని చెప్పేసి అనుకొని ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి డిజిటల్ మీడియా వారియర్స్. వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సర్వే పెట్టేశారు. సర్వే పెట్టిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే, ఎవరు సర్వే పెట్టినా కానీ పార్టీల పరంగా చూస్తే వాళ్ళకి అనుకూలంగా సర్వే వచ్చేలాగా మ్యానిపులేట్ చేసుకుంటారు చాలా వరకు రాజకీయ పార్టీలు పెట్టేటువంటి సర్వేలు. కనీసం ఆ మ్యానిపులేషన్ కూడా చేయలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఫ్రీగా వదిలిపెట్టేశారు. ఆ సర్వే పెట్టినటువంటి కొన్ని గంటల్లోనే 92,000 మంది ఓట్లు వేశారు.
ఓట్లు వేస్తే వచ్చిన రిజల్టు ఇది. వెంటనే అలర్ట్గా ఉన్నట్టు అప్రమత్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మీడియా వాళ్ళు క్యాచ్ చేశారు, డిజిటల్ మీడియా వారియర్స్ క్యాచ్ చేసి దీన్ని బయటకు తీసుకొచ్చారు ఈ సర్వేని. దీంతో కేసీఆర్ గారికి ఎక్కడ లేని హుషారం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది, అధికారంలోకి వచ్చినటువంటి ఫీలింగ్ వచ్చేసింది. ఇటీవల వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా అసలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేద్దామా లేదా, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పోటీ చేయాలా లేదా అని తర్జన పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ సర్వే ఒక రకంగా చెప్పాలంటే బూస్టింగ్ ఇచ్చింది. మరి ఈ సర్వే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన సర్వే అయితే మరి దీన్ని సెల్ఫ్ గోల్ అనుకోవాలా, ఏమనుకోవాలి, నిజంగా ప్రజానాడి అలా ఉందా అనే విశ్లేషణ చేసుకుని అసలు ప్రజానాడి అలానే ఉందా లేదంటే ప్రజానాడి భిన్నంగా ఇది వచ్చిందా అని చెప్పి మనం అనుకుంటే ఏడాది క్రితం వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని ఖచ్చితంగా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు అనేది దాన్ని మీరు విన్న తర్వాత చూసిన తర్వాత ఈ సర్వే యాక్యురేటా కాదా అనే అభిప్రాయానికి రావచ్చు. ఏంటి ఆ సర్వే అనేది ఒకసారి చూద్దాం. సో సర్వే మనం చూస్తే కనుక ఇది గత ఏడాది వచ్చింది. ఇప్పుడు ఇది 2024 మార్చి 4వ తారీఖున వచ్చింది. అది కంట్రీ వైజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒక నేషనల్ మీడియా చేసినటువంటి ఒక అభిప్రాయం, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఆప్షన్ అథారిటేరియనిజం అంటే డిక్టేటర్షిప్ ఒక రకంగా, పిఈడబ్ల్యూ సర్వే అన్నమాట ఇది. సో దాని ప్రకారం డిక్టేటర్షిప్ ఆర్ డెమోక్రసీ ఏది కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటే వాళ్ళని అడిగితే పిఈడబ్ల్యూ సర్వేలో ఇది 80% ఆఫ్ రెస్పాండెంట్, 85% మంది ఇక్కడ 85% ఈ ఓటింగ్లో దీంట్లో సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళలో ఇండియన్స్ ఏమన్నారంటే మిలిటరీ రూల్ కావాలి అసలు ఇండియాకి. ఇక్కడ చూడండి, మిలిటరీ రూల్ ఆర్ రూల్ బై అన్ అథారిటేరియన్ లీడర్. మిలిటరీ రూల్ అన్నా కావాలి లేదా అథారిటేరియన్ లీడర్ కావాలి అని చెప్పి కోరుకున్నారు 85% పీపుల్. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మరి తెలంగాణలో నేను సర్వే చూపించాను కదా, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు చేసింది ఏంటది, మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేదా ప్రజల వద్ద పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి ఎక్కువ మంది కోరుకున్నారు 60%. అది నమ్మాలా వద్దా అని అంటే నమ్మశక్యంగా ఉందని చెప్పడానికి ఇది గత ఏడాది ఒక నేషనల్ సర్వే సంస్థ పిఈడబ్ల్యూ అనేది చేస్తే 85% పీపుల్ ఏం కోరుకున్నారంటే డిక్టేటర్షిప్ కోరుకున్నారు, అలాగే మిలిటరీ రూల్ కోరుకున్నారు. అథారిటేరియన్ లీడర్ కావాలి అంటే కేసీఆర్ గారు అథారిటేరియన్ లీడర్ కదా, ఆయన మోనార్క్ అని చెప్పి అందరు చెప్తుంటారు కదా, అదే కోరుకుంటున్నారు ప్రజలు కూడా. ఇండియన్ పీపుల్ మెంటాలిటీ అలా విధంగా ఉంది. అథారిటేరియన్ మోడల్స్ ఆఫ్ గవర్నమెంట్, అలాంటి గవర్నమెంట్ కావాలని అని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మన ఇండియన్ పీపుల్ మెంటాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఈ ఆర్టికల్లో రాశారు. సో గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలి, డిక్టేటర్షిప్, తర్వాత అథారిటేరియన్ లీడర్ ఉండాలి, అలాంటి లీడర్ ఉంటేనే ఇండియా బాగుపడుతుంది అనేది. సో రూల్ కంట్రీ రేదర్ దాన్ ద ఎలక్టెడ్ అఫీషియల్స్. సో ఇక్కడ చూడండి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశారని చెప్పి అంటున్నారు. ఇది 23 మేజర్ అడల్ట్స్ నుంచి అన్ని మన కంట్రీలో, దేశంలో నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద సర్వే. ఈ సర్వే నుంచి దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ద శాంపుల్ కలెక్టెడ్ ప్రపోర్షనల్లీ రిప్రజెంట్స్ ఇండియన్ అక్రాస్ జెండర్, ఏజ్, ఎడ్యుకేషన్, రీజియన్ అండ్ అర్బనిటీ. అన్ని జెండరు, ఏజ్, ఎడ్యుకేషన్, రీజియను, అర్బను ఇవన్నీ తీసుకొని చేశారు, సైంటిఫిక్గా చేశారు. పిడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్స్ ఇది చేసింది. సర్వే 85% ఇండియన్ షోస్ సపోర్ట్ ఆఫ్ అథారిటేరియనిజం అండ్ కాంట్రాక్ట్స్ టు ద 8% ఇన్ స్వీడన్. సో కాబట్టి ఇది మనం కనుక ఈ సర్వే, ఈ సారాంశం, ఈ ఆర్టికల్ కనుక చదివితే డిక్టేటర్షిప్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది ఈ సర్వేని కంపారిటివ్ సర్వే ఫ్రమ్ 2007 onwards in 11 of 22 countries there is a significant decline in the share of the population who use representatives. సో ఇది దీని యొక్క సారాంశం.
సో ఈ ఆర్టికల్ మొత్తం మనం చదవాల్సిన అవసరం లేదు. 85% పీపుల్ కావాలని చెప్పి డిక్టేటర్షిప్ కోరుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే ఖచ్చితంగా ప్రజల మూడ్ని, ప్రజల మెంటాలిటీని ప్రస్ఫుటం చేస్తుందని చెప్పి మనం అనుకోవాలి. సో ఇక నేషనల్ వైడ్ పిఈడబ్ల్యూ చేసినటువంటి సర్వే రిజల్ట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారు లాంటి ఒక సీఎం కావాల్సిందే, డిక్టేటర్ కావాల్సిందే అని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు. దానికి సమాంతరంగా ఇప్పుడు ఉండేటువంటి తెలంగాణ సమాజంలో ఉండే పీపుల్ కూడా కోరుకుంటున్నారు అనేది తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండ్లో చేసినటువంటి సర్వే మనకి స్పష్టం చేస్తుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గడీలు మొదలుకొట్టారు. సీఎం ఆఫీస్లో ఉండేటువంటి మొత్తం అడ్డంకులన్నీ తొలగించారు. ప్రజలందరినీ స్వేచ్ఛగా పానిచ్చారు. ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పరంగా చేస్తూ ఉన్నారు. ఆయన అందరి ప్రభుత్వం అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. కానీ ప్రజలకు నచ్చట్లేదు. ఏడాది దాటిపోయింది. ఏడాది దాటిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కేటీఆర్ డిక్టేటర్షిప్పే బెటరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చేమో. అందుకే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి 65% పీపుల్ కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సర్వేని ఏపీలో కూడా పెడితే మరి పిఈడబ్ల్యూ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వస్తుందేమో. కానీ అలాంటి ప్రయత్నం ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. బట్ తెలంగాణలో జరిగింది. అంటే కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ తెలంగాణ సమాజం ఇప్పుడు అనుకుంటుందనంటే కేసీఆర్ గారి శిష్యుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన డిక్టేటర్షిప్ అందామా లేదంటే హిట్లర్షిప్ అందామా అనేది మనకి కొంత కేసీఆర్ జగన్ ఇద్దరిని కంపేర్ చేస్తే కనుక దాదాపు రెండు ఒకటేలా కనిపిస్తాయి. కాకపోతే కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది కొంత మేరకు కేసీఆర్ గారిది. అక్కడ వ్యవస్థలన్నింటినీ జీరో చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు. బట్ కేసీఆర్ గారు కొంతవరకు బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే వ్యవస్థలన్నింటినీ కొప్పుకొల్చారు, బీహార్ బ్యాచ్కి అప్పచెప్పేశారు. ఆ బీహార్ బ్యాచ్ అంతా దండుపాలెం బ్యాచ్ అని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సర్వే వచ్చింది. ఈ సర్వేను చూసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం రేవంత్ రెడ్డి గారికి కోఆపరేట్ చేస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. మరి దీన్ని సెల్ఫ్ గోల్ అనుకోవాలా రేవంత్ రెడ్డి గారిది? ఇప్పుడు ఈ సర్వేని బట్టి మరి కేసీఆర్ గారు మళ్ళీ కాబోయే సీఎం అనుకోవాలా, ఆయనే కింగ్ అనుకోవాలా, ఆయనే తెలంగాణ పిత అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏమనుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ సర్వే చేసుకుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.